అలాగే ఈ ఉదయకాల సమయంలో కూడినటువంటి ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళ్దాము. మొదటి సమూయేలు యొక్క గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. చూడండి, ఇక్కడ ఈ దినము మనం మాట్లాడుకోబోయేటువంటి మాట యోనాతానుకి దావీదుకున్నటువంటి స్నేహము గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. యోనాతాను దావీదు యొక్క స్నేహభావము, వారి యొక్క స్నేహము ఎంతవరకు వారి జీవితంలో ఫలభరితమైన చేసిందో మనము ధ్యానించుకున్నాం. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన మనకి విమోచన క్రయధనము చెల్లించిన వాడిగా ఎలాగా ఆయన భూమి మీద మన కొరకు సమస్తాన్ని నిర్మించి సమస్తమును వెల చెల్లించాడో, ఇక్కడ వీరిద్దరి స్నేహము ద్వారా కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే యోనాతాను దావీదు జీవితంలో వారు ఇద్దరు స్నేహితులుగా స్నేహభావము కలిగి ఉన్నారు. అంతేకాదు వారు నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనలో కొన్ని వస్తువులను కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, వీరిద్దరి స్నేహము ఎంత భావభరితముగా మనకి కనిపిస్తూ ఉందంటే, వారి జీవితంలో ఎంత స్నేహం ఉందంటే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, సౌలు ఎవరు? దావీదు రాజు. సౌలు కూడా ప్రప్రథమైనటువంటి రాజు. ఆ దినంలో దావీదుని అభిషేకించినటువంటి వ్యక్తి, సౌలును కూడా అభిషేకించినటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి, సమూయేలు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు జీవితంలో దేవుడు నిరంతరమును కూడా తన జీవితంలో ఉండి నడిపిస్తున్నటువంటి విధానాన్ని గమనించినట్లయితే దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాడు. దావీదు జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు తన శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తగల కారణం ఏమిటంటే, దావీదు ఎప్పుడు కూడా దేవుని కృపను, దేవుని స్తుతించుటలో, ఆరాధించుటలో నిరంతరమును కూడా మరచినటువంటి వాడు కాదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినం మనము వారి యొక్క స్నేహ భావము గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. సౌలు యొక్క కుమారుడు యోనాతాను. సౌలు యొక్క కుమారుడు స్నేహభావము మనము చూసినట్లయితే, సౌలేమో దావీదుని పలుమారులు కూడా తన యొక్క రాజరికం నిమిత్తము దావీదుకి ఘనత, మహిమ, ప్రభావములు కలుగుట చూసి దావీదును అతని జీవితంలో నుంచి తప్పించబడాలని చూశాడు. కానీ యోనాతాను గొప్ప తనం ఏమిటంటే, దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని గమనించేటటువంటి వాడు. ఇతడు సౌలు పెద్ద కుమారుడు. ఇతడు కూడా మహాయోధుడని కూడా చెప్పాలి. యోనాతాను దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వాడు యోనాతాను. దావీదు తనలాంటి వ్యక్తి అని, తనకంటే గొప్పవాడని గుర్తించిన వాడు యోనాతాను. చూడండి, గొల్యాతును ఎదుర్కొనేందుకు యోనాతాను సహకరించలేదు, కానీ దావీదు పట్ల అతని హృదయములో గౌరవము ఎప్పుడు కూడా చోటు చేసుకునే నిలిచిపోయింది. మనము చూసినట్లయితే యోనాతానుకు దావీదు పట్ల గల ప్రేమ ఫలితాలు ఎప్పటికి కూడా దావీదుతో ఒప్పందం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు కదా, యోనాతాను దావీదుకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ఆ దినం అతని తండ్రి ఇంటికి తిరిగి అతనితో వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకునెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునెను. నిబంధన, ఈ నిబంధన మనము చూసినట్లయితే అబ్రహాముతో కూడా దేవుడు వాగ్దానము చేశాడు. ఇస్సాకుతో ఏం చేస్తున్నాడంటే ఆయన నిబంధన చేశాడు. యాకోబుకి కట్టడ నియమించినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ యొక్క
దేవుణ్ణి కలిగినటువంటి దావీదు ఇక్కడ యోనాతాను నిబంధన చేసుకుంటున్నారు. 18:3 మనం గమనించాము. దావీదు తనకు స్నేహితుడిని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునను. చూడండి, సౌలేమో దావీదును చంపాలని ఆలోచన చేస్తా ఉంటే యోనాతానేమో తనకి ప్రాణ స్నేహితుడిగా భావిస్తా ఉన్నాడు. ఎందుకు ప్రాణ స్నేహితునిగా భావిస్తా ఉన్నాడంటే దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి స్నేహ భావాన్ని గుర్తించిన వాడు యోనాతాను. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దావీదు కేవలము యోనాతానుతో కేవలము యుద్ధశూరుడే కాదు, నిజమైన స్నేహితుడుగా ఉంటున్నాడు యోనాతాను. యుద్ధానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ దావీదుకి నిజ స్నేహితుడిగా ఉన్నాడు. ఇది మనం కనుక గమనించినట్లయితే దావీదు సౌలు గురించి మరి దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు, కానీ దావీదు యోనాతాను జీవితంలో కలిగినటువంటి అన్యోన్య సహవాస సంబంధమైనటువంటి స్నేహభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన పట్ల ఇలాంటి కృపను చూపించారు. ఆయన అందుకే మన కొరకు ఆయన రక్షకుడుగా ఈ భూమి మీద ఉద్భవింపజేశాడు. మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. 20వ అధ్యాయము మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము చూసుకుందాము. అక్కడ 17వ వచనంలో అంటారు కదా, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లను, రేపటి దినమును అమావాస్యమును ఈ స్థలమును ఖాళీగా కనబడును కదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరిగించుచుండగా నీవు దాగిన స్థలమునకు త్వరగా వెళ్ళుమని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే సౌలుతో కలిసి నిత్యము కూడా ఎప్పుడు అతని బల్ల యొద్ద కూర్చుని భోజనం చేస్తున్నటువంటి వారు. అయితే అక్కడ దావీదు స్థలము ఖాళీగా కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ ఏమంటాడంటే యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితులను ప్రేమించిన కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేపిస్తా ఉన్నాడు. నీ వెళ్ళినట్లయితే నేను నీకు సమస్తమును కూడా తెలియపరుస్తానని చెప్పి వీరిద్దరికి దేవుడే సర్వాధికారి అని యెహోవాయే సాక్ష్యాన్ని నిబంధన చేసుకుంటారు. చూడండి, మనం మానవులముగా ఒకసారి నిబంధన ఒక వ్యక్తికి చేసినప్పుడు దానిని నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాము. ఈ యొక్క స్టోరీ అంతా కూడా మనకి తెలిసినదే. కానీ ఇది స్నేహభావన గురించి ఇక్కడ మనము యేసుక్రీస్తు వారు మనకు చూపించినటువంటి కృపను బట్టి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనము ఒక వ్యక్తికి ఎప్పుడైనా నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన మర్చిపోతాము. నిబంధన అంటే మాట ఇవ్వటము, వాగ్దానము చేయటము. మానవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటారేమో, కానీ దేవుని పిల్లలు వారికి వాగ్దానం చేసినప్పుడు, మాట ఇచ్చినప్పుడు, అది శ్రమ అయినా ఇబ్బంది అయినా ఏమైనా సరే మాట ఇచ్చినప్పుడు వారు తప్పరు. ఎందుకంటే వారు జీవము కలిగినటువంటి దేవుని పిల్లలు కనుక. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క విధి విధానాన్ని మనం గమనించినట్లయితే సౌలు దావీదుని చంపాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే ఈ ఆలోచన చేసినప్పుడు యోనాతాను దావీదును తప్పించటంలో చాలా సహాయపడ్డాడు. చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని సెలవిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చూసినప్పుడు మళ్ళా భోజనం దగ్గరకు వచ్చినప్పుడు సౌలు అంటాడు, దావీదు స్థలం ఖాళీగా ఉంది ఏమిటి? అయితే అతను అంటాడు, తన అన్నలతో కలిసి వెళ్ళాలని అతను సంతోషించాడు కనుక అతను వెళ్ళినప్పుడు అంటాడు, యోనాతాను తన తండ్రి సౌలు యోనాతానుని చాలా నీచకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మనం గమనిస్తాం. ఎక్కడంటే 20వ అధ్యాయం 30వ వచనంలో మాట కనిపిస్తూ ఉంటది మనకి. ఇక్కడ చూసినట్లయితే అతడు నిత్యముగా మరణానికి అర్హుడు అంటాడు. దావీదు సౌలు పట్ల ఏం చేశాడని అర్హుడు? కానీ సౌలు ఎప్పుడూ కూడా దావీదు మీద విషపు చూపు చూస్తూనే ఉండేటువంటి వాడు. నిజముగా మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే
మనము దేవునికి సమీపముగా, దేవుని యొక్క పిల్లలముగా మనము జీవిస్తున్నప్పుడు మన పట్ల లోకములో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా మన మీద మన సమస్తమును కూడా గమనిస్తూనే ఉంటారు. మనం జీవించే విధానము మనము అబ్జర్వ్ చేయము, కానీ మన శత్రువైనటువంటి సాతాను ఎప్పుడు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటది. మనము సమస్తము వస్త్రధారణ, మన మాట, మన విధానము, మన ప్రతి జీవిత విధానాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. చూడండి, మనము ఎప్పుడు కూడా దేవుని పిల్లల గుణలక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ చూపిస్తా ఉన్నారు దావీదుని. దావీదు జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి చాలా మన జీవితంలో ఉన్నాయి. దావీదు విషయంలో దేవుడు రాసైనప్పటికీ కూడా తన గురించి చెడును రాశాడు, మంచిని రాశాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఏ వ్యక్తిని మనం తీసుకున్నా కానీ వారు ఎంత ప్రప్రదమైనటువంటి మనుషులైనప్పటికీ దేవుడు వారి జీవితంలో కలిగినటువంటి ప్రతి మాటను సంబోధిస్తూనే వచ్చారు. ఎందుకంటే మానవులంగా మనము తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎన్నో సంవత్సరాల క్రితము, ఎన్నో శతాబ్దాల క్రితము ఈ మాటలు లిఖితము చేశారు. మన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మన జీవితంలో కూడా ఎన్నో మరి జీవితంలో శత్రు సమూహం ఉంటూ ఉంటారు. కానీ దావీదు వలె మనము కూడా ఎందుకు ఈ రీతిగా మనము జీవించకూడదని నిర్ణయం తీసుకోవాలి తప్ప, అంతటి వ్యక్తి దావీదైనటువంటి వ్యక్తే పడిపోయాడు, తన జీవితంలోనే ఇలాగ జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలాగా అని మనము ఎప్పుడు కూడా ప్రశ్నించుకున్నటువంటి వారముగా, నిరాశ చెందినటువంటి వారముగా, కలత చెందేటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలు ఎప్పుడు కూడా వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారి మనుగడలను వేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ దావీదు జీవితంలో మనం చూసినట్లయితే సౌలు ఎప్పుడు కూడా దావీదుని విషయంలో ఇసుపు చూస్తూనే ఉండేటువంటి వాడు. అయినా కూడా దావీదు ఎప్పుడు కూడా దేవుని పట్ల నిర్లక్ష్యము చేసినటువంటి వాడు కాదు, తన స్థితిని మర్చిపోయినటువంటి వాడు కాదు దావీదు. ఇక్కడ చక్కటి స్నేహబంధాన్ని, స్నేహ సంభాషణ కలిగినటువంటి వారు. ఇక్కడ యోనాతాను తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా లెక్క చేయనటువంటి వాడు యోనాతాను. తన స్నేహాన్ని, తన నిబంధనను మరచిపోయినటువంటి వాడు యోనాతాను. తను చేసుకున్నటువంటి వడంబడికను జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు యోనాతాను. తన సమస్తమును తండ్రి ఎంతటి రాజైనప్పటికీ దావీదు పట్ల ఎంతో గౌరవప్రదము కలిగినటువంటి వాడు యోనాతాను. అందుకే దానిని బట్టి దావీదు తన జీవితంలో యోనాతాను చేసినటువంటి ప్రమాణమును బట్టి, నిబంధనను బట్టి, సాక్ష్యమును బట్టి యోనాతాను తన జీవితంలో నిత్యము కూడా దావీదుకు తోడు స్నేహభావాన్ని కలిగినటువంటి వారిద్దరు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు నిజముగా చూద్దామండి, 31వ వచనము నేను చదువుతున్నాను. ఇక్కడ 20వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. చివరు, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతటి యోనాతాను, అతడు ఎందుకు మరణానికి శిక్ష అందువలెను, అతడు ఏమి చేసినని సౌలు అడగగా అంటున్నాడు కదా, సౌలు అతని పొడవలని ఈటి విసిరెను, అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొనెను. అత్యాగ్రహుడే బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. చూడండి, పోయే వరకు కూడా అతను భోజనము చేయకుండెను. చూడండి, దావీదు పట్ల యోనాతాను ఎంత స్నేహం. ఎందుకు అతడు మరణానికి అర్హుడు, అతడు ఏమి చేసినని. చూడండి, మన జీవితంలో కూడా మనము ఈ మాటలు మనం ప్రశ్న వేసుకునేసినటువంటి వారు ఉన్నారు. ఆ తరములో దావీదు, సౌలు, యోనాతాన్లు ఉన్నారు. ఈ తరములో నీవు నేను ఉన్నాము. ఈ తరములో నీవు నేను ఈ యొక్క స్నేహభావంని కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? నిబంధన సాక్ష్యాన్ని మనం పొందుకుని అలాగ నిబంధన చేసుకున్నటువంటి వాటిలో మనము సాక్షి మనకు దేవుడని కలిగి ఉంటున్నామా? అలాగే మన జీవితంలో ఆ యొక్క విధానమును మనము అనుసరించేటువంటి వారముగా ఉంటున్నామా? ఇక్కడ మనము చూసినట్లయితే మన జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము చాలా ఉన్నది. ఈ తరములో మనము కూడా
మన జీవితాన్ని కొనసాగించవలసినటువంటి వారముగా ఉన్నాము. అయితే ఇక్కడ వీరి యొక్క స్నేహ భావాన్ని కనుక మనం చూసినట్లయితే వీరిద్దరు కూడా అలాంటి భావము కలిగినటువంటి వారు కనుక ఏమంటంటే అతని నిమిత్తము తండ్రితో ఎదిరించుటకైను మాట్లాడుటకైనను యోనాతాను అధైర్యపడినటువంటి వాడు కాదు. ఎంత స్నేహితుని గురించి ఎంత విధానము కలిగి ఉన్నాడో చూడండి ఈ యొక్క యోనాతాను. మనము కనుక చూసినట్లయితే ఇక్కడ తర్వాత వచనంలో మనము చూసినట్లయితే అతడు ఎంత యోధుడైనటువంటి వాడు, తన సామాగ్రి అంతటిని కూడా దావీదుకి ఇస్తాడు. తనకు కలిగినటువంటి వాటిని దావీదుకి ఇచ్చుటలో వెనకాడినటువంటి వాడు యోనాతాను. అలాగే 23వ వచనము 18వ వచనం చూద్దాము. 23వ వచనము 18వ వచనం, అధ్యాయము 18 చూద్దాము. 23వ అధ్యాయము 18. వీరిద్దరు యెహోవా సన్నిధి నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. చూడండి, వీరిద్దరూ ఎక్కడ నిబంధన చేసుకున్నారు? దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నారు. తర్వాత దావీదు వనంలోనికి వెళ్ళిపోయాడు. ఎన్నో పర్యాయాలు దావీదు జీవితంలో యోనాతాను తన తండ్రి మరణము చేయాలని చూసినప్పుడు తప్పించినటువంటి వాడు యోనాతాను. అదే రీతిగా దావీదు జీవితంలో ఎన్నోసార్లు పర్యాయాలు దావీదు గృహలో ఉన్నప్పుడు దావీదును దాచినటువంటి వాడు యోనాతాను. దావీదుకు తోడుగా నిలిచినటువంటి వాడు యోనాతాను. ఎంత స్నేహం అంటే వీరిద్దరి స్నేహము కూడా మనము గమనించినట్లయితే ఇక్కడ చూద్దాము. మనము ఈ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే 42వ వచనంలో చూద్దాము. 20వ అధ్యాయము 42వ వచనం. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను ఈ సంతతికిని నా సంతతికిని మధ్య ఎన్నటికి సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకున్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చెను. చూడండి, వీరిద్దరూ ఎంతగా ప్రమాణం చేసుకుంటున్నారు. నెమ్మది కలిగి వెళ్ళు దావీదు అని సెలవిస్తా ఉన్నాడు. ఎంత నెమ్మది కలిగి వెళ్ళుమని దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు జీవితంలో ఎన్నడూ వినటువంటి వార్త యోనాతాను గురించి విన్నాడు. విన్నప్పుడు దావీదు తన బట్టలు దుఃఖాక్రాంతుడై బట్టలు చింపుకుని ఏడ్చాడంట యోనాతాను మరణించాడని తెలిసినప్పుడు. చూడండి ఎంత దుఃఖపడి ఉన్నాడు దావీదు యోనాతానును బట్టి. యోనాతాను జీవితంలో అలాగ జరిగిందని వినినప్పుడు దావీదు దుఃఖాక్రాంతుడై ఏడ్చి తన యొక్క బాధను ఎంతగానో దుఃఖముతో కన్నీటితో వేదన చెందాడు. తన సౌలు యోనాతాను ఇద్దరు కూడా ఒకేసారి మరణించారు. ఆ వార్త విన్నప్పుడు దావీదు యోనాతానుని బట్టి ఎంతో బాధపడ్డాడు. యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపని ప్రమాణం చేశాను. యోనాతాను ప్రమాణం చేసినటువంటి వాడు. తనకు స్నేహంగా ఉన్నటువంటి ఆ యోనాతాను మరణించుటలో దావీదు ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో కృంగుదల చెందాడు. చూడండి, ప్రతి విషయంలో కూడా అతను దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దావీదు తన జీవితంలో తనకు స్నేహభావం కలుగు చేసినటువంటి యోనాతాను బట్టి ఎంతగానో దుఃఖంతో నిలిచిపోయినప్పుడు దావీదు జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోలేదు. ఎవరైనా ఉన్నారా తన కుటుంబంలో? ఎవరైనా యోనాతాను యొక్క కుటుంబంలోని మేలు చేయటకు ఒక్కరన్నా ఉన్నారని చెప్పేసేసి దావీదు యోనాతాను గురించి ఆలోచిస్తూ, అతడు ప్రాణ స్నేహితుడు చాలా కాలం క్రిందట చనిపోయాడని దావీదు అతని మరణం మరచిపోలేకపోయాడు. ఇప్పుడు యోనాతాను తామే చేయలేదని, కానీ యోనాతాను పిల్లలు మరేమిటని, వాళ్ళకి ఇంకా బ్రతికి ఉన్నారా లేదని, ఎక్కడ ఉన్నారని ఏం చేస్తాను, తన ఉన్నటువంటి వారిని కొందరిని స్నేహితులను పంపించి అతన్ని ఎతికిస్తా ఉన్నారు.
అయితే ఒకే ఒక్క వ్యక్తి కనిపించాడు. అతడి మెఫీబోషెత్. అతడు చాలా దూరాన నివసిస్తున్నటువంటి వ్యక్తి. అతడు కృంటివాడు. అతడు నడవలేకపోతున్నటువంటి వాడు. ఎందుకంటే తను 5 ఏళ్ల వయస్సులో అతని యొక్క పనివారుల యుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి పని సమయంలో అతడును వెళ్ళిపోతా ఉండగా ఆమె పని కలిగినటువంటి వ్యక్తి అతన్ని పట్టుకున్నప్పుడు ఎత్తుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు యుద్ధ సన్నిధిలో పారిపోతున్నప్పుడు ఆమె చేతుల నుంచి జారినప్పుడు అతనికి కాళ్ళు విరిగిపోయినాయి అన్నమాట. అప్పుడు అతను కృంటివాడైపోయాడు. అంటే విరిగిపోవటం అంటారు, లేకపోతే అదేమో దెబ్బ తగలటం అంటారు. నాకు క్లారిటీగా అది అర్థం కాలేదు. కానీ అయితే అప్పుడు అతనికి కృంటివాడయ్యాడు. అయితే అతని కృంటితనమును బట్టి అతడు ఏం చేస్తూ ఉంటాడు, అక్కడ ఎక్కడో దూర ప్రాంతంలో నివాసం చేస్తున్నటువంటి దావీదు అతన్ని తీసుకొచ్చి మెఫీబోషెత్తుని వారి మాటలకు మెఫీబోషెత్తు భయపడతా ఉన్నాడు. ఏమని సెలవిస్తా ఉన్నానంటే, అతన్ని తేవటానికి కొందరు స్నేహితులు వెళ్ళారు. సేవకులు వెళ్ళినప్పుడు మెఫీబోషెత్తు నివసించి చిన్న ఇల్లు చేరారు. నీవు వచ్చి రాజుని చూడాలని వారు ఆశిస్తున్నారని అన్నప్పుడు రాజు ఆ మాటలు విన్నప్పుడు మెఫీబోషెత్తు భయపడిపోయాడు. అతని మనసులో దావీదు మీద కోపముగా ఉండి ఉండవచ్చు. నేను సౌలు బంధువును కదా అని ఉండవచ్చు. భయపడిపోతా ఉన్నాడు మెఫీబోషెత్తు. రాజు ఏంటి, నన్ను రమ్మంటావు ఏంటి? ఒకవేళ సౌలు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బంధువును కదా నేను అని అతడు భయపడిపోతున్నప్పుడు, నా తాత సౌలు కదా, దావీదు రాజుకు కీడు చేసిన వాడు కదా, బహుశా అతడు నా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడేమో అని తలంచి ఉండవచ్చు మెఫీబోషెత్తు. తను మెఫీబోషెత్తు ఎందుకు అంతగా భయపడ్డాడో మీకు ఇప్పుడు తెలిసింది కాదు. కానీ అయితే అతడు వెళ్ళిన తీరాలని రాజైన దావీదు ఆజ్ఞ ఉన్నది. రాజు ఆజ్ఞ ఇస్తే దాన్ని సేవకులు నెరవేర్చవలసింది. అయితే అతను భయపడిపోతా ఉన్నాడు రాజు దగ్గరికి రావడానికి. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాడు కదా, నా వంశస్థులందరూ కూడా చనిపోయారు కదా, ఇంకా నేను కూడా మిగిలి ఉన్నాడు. కానీ దావీదు ఆలోచిస్తూ ఉన్నాడేమో. చూడండి, ఈ రోజుల్లో ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు. దేవుని యొద్దకు రావటానికి వారి యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తే అన్ని మానేయలేము, దేవుని దగ్గరికి వస్తే నా యొక్క జీవిత విధానమును మార్చుకుంటాము, దేవుడు నాకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడనేటువంటి గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు. చూడండి, మానవులు ఇలాగా ఆలోచిస్తుంది. దావీదు ఒక రాజు గొప్ప గదిలో కూర్చున్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, సైనికులు మెఫీబోషెత్తును తీసుకుని వచ్చి లోపలికి వచ్చినప్పుడు రాజు ఎదుట నేలను పడి మోకరిస్తా ఉన్నాడు. కుంటికాళ్ళతో అతడు నిలబడలేక అతడు తన తల క్రింద చూపిస్తా ఉన్నాడు రాజుకి. అతడు భయముతో వణికిపోతూ ఉన్నాడు. ఇప్పుడు తనను చంపేస్తాడేమని భయపడుతూ ఉన్నాడు. మెఫీబోషెత్తు అని పిలిచాడు. ఆ స్వరం ఎంత దయగా ఉందో, ఎంత కనికరముతోను, ఎంత దయతోను, ఎంత వాత్సల్యతోను పిలుస్తా ఉన్నాడు మెఫీబోషెత్తు. ఆ వచ్చిన మనం చూద్దాము. 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము. ఇక్కడ చూద్దాము, ఈ మాటను మనము గమనిద్దాము. 9వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసును అతని కొరకు ఈ భూమిని సాగుపడి చేసి ఈ యజమాని కుమారునికి భోజనమునకి ఆహారమును కలుగునట్లు నీవు దానిని పంట తేవలను. నీ యజమాని కుమారుని మెఫీబోషెత్తు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయమని సెలవిచ్చెను. ఎవరికి ఈ మాట సెలవిస్తా ఉన్నాడు? మెఫీబోషెత్తుకి సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తా ఉన్నాడు ఒకసారి చూద్దాము. 6వ వచనంలో, సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన మెఫీబోషెత్తు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెత్తుతో అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడైన నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమిని అంతటను నీకు మరలా ఇచ్చుదును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడు నాయడలో నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడును. చూడండి, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పటి వరకు మెఫీబోషెత్తు హృదయములో ఏమని ఉంది? దావీదు నా యొక్క వంశావళిలో నా తాత యొక్క మీద కోపముతోటి ఇంకా నన్ను కూడా చంపాలనుకుంటున్నాడేమో.
నేను కూడా మిగిలి ఉండకూడదు అనుకుంటున్నాడేమో, ఈ వంశస్థుల్లో నేను కూడా హతము చేయబడాలేమో అని భయముతో వణికిపోతా ఉన్నాడు. ఈనాడు ప్రజలు కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తే శ్రమను బాధను మేము పడాలేమో. దేవుడు ప్రతి మానవుని పట్ల కృప చూపిస్తా ఉన్నాడు, సదాకాలం ఆయన చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన బల్ల యొద్ద మనము సమృద్ధిని చూడాలని ఇష్టపడతా ఉన్నాడు, మనలో ఉన్నటువంటి కృంటితనాన్ని చూడలేదు. ఇక్కడ దావీదు అదే చెప్తా ఉన్నాడు, నీవు నా బల్ల యొద్ద సదాకాలము నీ యొక్క సౌలు దగ్గర నేను తీసుకున్నటువంటి భూముల సమస్తమును కూడా వాటిని నీకు నేను అప్పచెప్తా ఉన్నాను, వాటిని సదాకాలము నీవు నాతో కూడా కూర్చుని బల్ల యొద్ద భోజనము చేయవలను. నీ కృంటితనాన్ని దేవుడు చూడలేదు, నీకున్నటువంటి సమస్తమును కూడా అంగవైకల్ని, నీకున్నటువంటి బ్రతుకును స్థితిని దేవుడు చూపించట్లేదు, కృపను చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మనము కృపాకాలంలో ఉన్నాము. కృపాకాలం ప్రస్తుతం మనము ఈ కాలంలో ఉన్నాము. పెంతెకొస్తు నుండి క్రీస్తు రహస్య రాకడ వరకు కాలాన్ని కృపాకాలం అంటారు. ఈ కాలంలో కొన్ని నియమములు ఉన్నాయి. ఈ కాలం అంది ఈ నియమాలు జరగాలి. ఏమిటంటే ఆ నియమాలు అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందుటకు నేను అవకాశం ఇచ్చాను, కానీ నీవు దాన్ని వినియోగించుకోవటం లేదు అంటున్నాడు. క్రీస్తు ఎందుకు దీర్ఘశాంతగా ఉంటున్నాడు? రాకడ ఎందుకు లేట్ అవుతుందంటే గల కారణాలంటే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు ఆయన, అందుకే రాకడ లేట్ అవుతుంది. ఈ రాజ్య సువార్త భూదిగంతములో ప్రకటించబడాలి, అప్పుడే ఆయన రాకడ వస్తూ ఉంది. ఈ కృపాకాలములో మనం ఉన్నాం. కృప దావీదు మెఫీబోషెతు మీద చూపించినటువంటి కృప, దావీదు మెఫీబోషెతు మీద కృప చూపించగలగటానికి కారణము యోనాతాను దావీదుకు చేసినటువంటి మేలును బట్టి, నీవు నేను చేసినటువంటి మేలును బట్టి మన తరము వారికి కృప చూపించేవారు ఉండక మానరు. యేసు క్రీస్తు నీ పట్ల నా పట్ల చూపించగలగటానికి కృప కారణము యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించారు కనుక. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించలేదు. అందుకే లోకమంతటికి రక్షణ, దేవుని ప్రేమ అందించబడతా ఉంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత అంటే ఇంత అనేది దానికి ఫుల్ స్టాప్ లేదండి, వెళుతూనే ఉంటుంది. ఎంతో ఎంతో ఎంత ఎంతో వివరించలేము ఆ ప్రేమను. వివరించమన తరము కాదు, వివరించగలమా ఆయన ప్రేమను? మెఫీబోషెతు మీద చూపించినటువంటి దావీదు ప్రేమ ఇంత అంత కాదండి. నిత్యము నా బల్ల యొద్ద సదాకాలం సదాకాలం సదాకాలము యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఈ కృపాకాలములో ప్రవేశపెట్టి ఆయన నిరంతరము నిత్యము యుగయుగాలు ఆయనతో ఉండాలని మనం ఇష్టపడతాం. ఆయనతో మనము నివాసం ఉండాలని ఇష్టపడుతున్నాడు. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపభూయిష్టమైనటువంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని ఆయన చూడట్లా. అందుకే ఆయన నీకు నా కొరకు పుట్టాడు కనుక నేడే ఆయన మనకు ఉండగా, నేడే రక్షణ దినమునకు, నేడే మారు మనస్సు పొందవలసినటువంటి వారమైన కృప 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 చూపించాడండి దావీదు మెఫీబోషెతు జీవితం. అప్పటి వరకు భయపడుతున్నటువంటి తన జీవితంలో వెలుగు వచ్చేసిందండి. ఇదండి మనకి నిజమైన క్రిస్మస్. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే మన జీవితంలో ఉన్నటువంటి పాపమునంతటిని, భయమునంతటిని, నిట్టూర్పునంతటిని, చీకటినంతటిని తొలగించుకోవటమే నిజమైన క్రిస్మస్. ఏదో ఇంటికో ఒంటికో పంటికో లేకపోతే వీటికి కాదండి పండగ, మన హృదయమునకు కావాలి పండగ. సదాకాలము ఆశీర్వాదమును పొందుకోవాలి. సదాకాలం ఆయనే నిత్య గుడారముగా మనకు ఉండాలి. ఆయన నిత్యము గుడారముగా మనకుంటే అందులో ఇంకా ఏ నిట్టూర్పును, కన్నీరు, వేదన, దుఃఖం ఉండదు. మెఫీబోషెతు భయపడినటువంటి విధానం ఇక్కడ కనిపించట్లా. మెఫీబోషెతు ఎంత భయపడ్డాడు చూసారా? ఆలోచన చేసినట్లయితే బల్ల యొద్ద కూర్చుని తన కృంటితనాన్ని దావీదు చూడలేదు.
మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే మనం నోటితో తన కృపను దయను కోరుకుంటామో మన జీవిత పాప దుర్బలమైనటువంటి జీవితాన్ని ఆయన చూడడు. ఆయన ప్రేమ ప్రతిదినము క్రొత్తగా ఉంటుంది. ప్రతిదినం ఆయన ప్రేమ నిరంతరమును కూడా మన పట్ల క్రొత్తగానే ఉంటుంది. క్రొత్త ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కృప, దయ. అదే కదండి భవిష్యత్ అంటున్నాడు, నేను ఎంతటి వాడునయ్యా, చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడలు ఎంత ప్రేమ చూపించుటకు, ఇంత దయ చూపించుటకు ఏముందయ్యా నాలో కారణం. నిజంగా మన పట్ల కృప చూపించుటకు ఏముంది? ఏ మంచి ఉంది? ఏ యోగ్యత ఉంది? ఏ సామర్థ్యత ఉంది? మనము ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సుగుణము దావీదులో కనిపిస్తా ఉంది. ఆ సుగుణాన్ని మనం గమనించినట్లయితే మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేసేటువంటి వారుగా ఉంటాం. మన నిమిత్తము భయపడేటువంటి వారిని కూడా మనము ఓదార్చేటువంటి వారముగా ఉంటాం. వారి స్థితిగతులను మనం చూసేటువంటి వారముగా ఉండం. వారికి రక్షణ స్వార్థను అందించేటువంటి వారముగా ఉంటాం. నేడే నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకొరకు? నువ్వు చీకటిలో జీవిస్తున్నటువంటి నీ కొరకు పుట్టి ఉన్నాడు. నీవు బలహీనురాలు అయిన నీ కొరకు పుట్టి ఉన్నాడు. వీరికి సువార్త మనం అందించాలి. ఆ స్థితిగతులను మార్చేటువంటి వారముగా మనం ఉండాలి. ఇది ఆయన కోరుకుంటాము. ఆయన బల్ల యొద్ద సదాకాలము వారు నివాసం ఉండటానికి మనము తెలియపరచవలసినటువంటి వారముగా, మనం వినిపింప చేయవలసినటువంటి వారమైన దావీదు జీవితంలో, యోనాతాను జీవితంలో జరిగినటువంటి స్నేహ భావాన్ని, యోనాతాను జీవితం దావీదు స్నేహ భావాన్ని ఎలాగ వర్ణించాడో చూడండి. మరలా నేను నీకు అన్నీ ఇచ్చేస్తాను, మెఫీబోషెతు నువ్వు భయపడొద్దు, నువ్వు సదాకాలము నా బల్ల యొద్ద ఉండు. సదాకాలం మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని సదాకాలము ఆయన యొక్క ఆ గుడారములో ఉండటానికి ఆయన నిత్యము కూడా ఏం చేస్తా ఉన్నాడంటే దీర్ఘశాంతాన్ని చూపిస్తా ఉన్నాడు. ఈ రాజ్య సువార్త బోధిగంతముల వరకు ప్రకటించబడిన తరువాతే ఆయన రాకడ రాబోతా ఉంది. అటు తర్వాత వస్తుంది. అప్పటి వరకు కృపాకాలంలో మనము ఉన్నాము. దేవుని యొక్క కృపను, బాహుళ్యమును, దయను, దీర్ఘశాంతమును, నిరంతరమును కూడా మనము మన తరతరము వారు కూడా వాటిని అందిస్తూ ఆయన కృపకు నిత్యము కూడా మనం బద్ధులమై ఆయన యొక్క దయలో నిరంతరమును కూడా మనము జీవించలాగను, ఆయన యొక్క సదాకాలం మనకిచ్చినటువంటి మేలులను మన నిరంతరమును కూడా అనుభవించేటువంటి వారముగా, ఆయన యొక్క బల్ల యొద్ద నిరంతరమును కూడా మనము స్తోత్రార్పణ చెల్లించేటువంటి వారముగా, స్తుతులు చెల్లించేటువంటి వారముగా, ఆయన కృపకును స్తుతులకు పాత్రలుగా మన జీవితాలను కొనసాగించేటువంటి వారముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క స్నేహభావాన్ని కూడా మనము కూడా కలిగి ఉండాలని, మనకు నిరంతరమును కూడా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవిత విధానాన్ని మనము నిత్యము కూడా నడిపించబడేటువంటి వారముగా ఉండాలని, అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడేండి నడిపించాలని ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవదాసులకు నా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సౌలు, యోనాతాను, దావీదు. రాజ్యము దావీదు పొందబోతున్నాడని తెలుసు. సౌలు రాజ్యము పరిపాలన చేయుచున్నాడు. సౌలు తదనంతరము యోనాతాను గారికే రాజ్యము, యోనాతాను గారికే రాజ్యాధికారము. సౌలు తర్వాత యోనాతానేమో దావీదు
దేవుని సింహాసనమందు ఆసీనుడై విరాజిల్లుతా పరిపాలన చేస్తా కాబోయే రాజు దావీదు అని ఎరిగి ఉన్నాడు. యోనాతాను స్థితి, యోనాతాను పరిస్థితి యోనాతాను వంటి జీవితము ఒకనాడే తనను రాజుగా చూడబోయే తండ్రి ఒకనాడే యోధులు ఇశ్రాయేలులో బలాఢ్యులు కూలిపోయిరి. ఇశ్రాయేలులో బలవంతులు కూలిపోయిరి. ఒక్క దినమందే నేల కొరిగిరి. అయితే యోనాతాను వంటి జీవితము, ఎటు తేల్చుకోలేని జీవితము, యేసయ్య రాజుగా రాజ్యాధికారము, రాజ్య పరిపాలన చేయబోతున్నాడని తెలుసు. సౌలు తనను రాజుగా చేయబోతున్నాడని తెలుసు. ఎటు తేల్చుకోలేని స్థితిలో యోనాతాను, ఎటు తేల్చుకోలేని స్థితిలో మేరబు మీకాలు ఊరేగింపులో, ఉత్సవములో సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని స్తోత్రములు పాడినప్పుడు ఆ దావీదు ఎలా ఉంటాడో, ఆ దావీదు పడుచువాడట, యవనస్తుడట. యవన స్త్రీలు, మేరబు మీకాలులు పరదాల మాటున అంతఃపురములో, రాణివాసములలో ఆశ కలిగి చూడగోరుతారు. వారికంటే దావీదును ప్రేమించిన యోనాతాను, దావీదుతో కలిసిపోయి పెనవేసుకొని పోయిన హృదయం కలిగిన యోనాతాను మేరబు కంటే, మీకాలు కంటే ఎక్కువ అధికమైన ప్రేమ, ప్రియ నేస్తముగా భావించిన దావీదు. విచిత్రమైన స్థితి. సౌలు యోనాతానును రాజుగా చేయాలనుకుంటాడు. యోనాతానుకు బహుగా తెలుసు దేవుని ఇష్టము యెష్షయి కుమారుని మీద ఉన్నది. దేవుని సెలక్షను యెష్షయి కుమారుడు దావీదు రాజు కాబడుతున్నాడు. ఏమని నిబంధన చేస్తారు? అడవిలో, అరణ్యములో ఏమని నిబంధన చేస్తారు? నీకు రాజ్యాధికారము ఇవ్వబడినప్పుడు యెహోవా వలన నా పిల్లలను జ్ఞాపకం చేసుకో, నా వంశస్థులను జ్ఞాపకం చేసుకో. నిశ్చయముగా నీవే రాజుగా అవ్వబోతున్నావు. భవిష్యత్తులో నిరీక్షణ, భవిష్యత్తును గురించిన నిరీక్షణ. నా పిల్లలను జ్ఞాపకం చేసుకో, నా సంతానమును జ్ఞాపకం చేసుకో. ముద్దులు పెట్టుకుంటారు, కౌగిలించుకుంటారు. ఆయుధములు దావీదుకు ఇవ్వబడతాయి. ఈటెను, డాలును దావీదుకు బహుకరిస్తాడు యోనాతాను.
చక్కని సందేశము విన్నాము. ప్రియులారా, ముగింపు ప్రార్థన దైవజనులు ఆర్మ్స్ట్రాంగ్ అయ్య గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేస్తారు క్లుప్తముగా. ఆర్మ్స్ట్రాంగ్ అయ్య గారు. ఆర్మ్స్ట్రాంగ్ అయ్య గారు మ్యూట్లో ఉన్నారు మీరు. డేవిడ్ బెరేనాడ్, చిలకలూరుపేట. అయ్య గారు వందనాలన్నా. ప్రార్థన చేస్తారా? చేస్తానన్నా. కృపాసత్య సంపన్నుడు, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధ నామమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి విశ్రాంతిని మీరు మాకు అనుగ్రహించి వేకుజామున మీ పాదముల చెంత మీ వాక్యాన్ని వినే గొప్ప కృప మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు మీరు బలపరిచి శ్రేష్టమైనటువంటి సంగతులు నాయన రాజులటువంటి దావీదు మరి భవిష్యత్తు తన జీవితంలో మీరు మాట్లాడారు. అదే సమయంలో మా ప్రియాం ప్రభా, మీ కృప, మీ బాహుల్యత, మీ వాత్సల్యతను కూడా జ్ఞాపకం చేసి తద్వారా మాకు అనుగ్రహింపబడిన గొప్ప రక్షణను